ఈ పనస పండుతో ఒక 2 రోజుల నుంచి జ్యూస్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నా. కానీ ప్రతిరోజు వాయిదా పడిపోతూనే ఉంది. ఈ రోజు ఎలాగైనా ఈ పనస పండు జ్యూస్ చేయాలని దీన్ని మంచిగా కట్ చేసి ఈ విత్తనాలని ఒక ప్లేట్‌లో వేసుకున్నా. ఇక ఈ పనస గింజల పైన ఉన్న తొనను మాత్రమే వేరు చేసి ఒక బౌల్‌లో వేసుకొని వీటిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక చిన్న జార్‌లో వేసుకున్నా. ఈ పనస పండులో ఎక్కువ ఐటెమ్స్ వేయకుండా కొంచెం పంచదారను మాత్రమే వేసి దీన్నంతా ఒక మిక్సీకి వేసి జ్యూస్ రెడీ అయ్యాక కొంచెం తాగి చూసా. టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇక మంచిగా దీన్నంతా ఒక బాటలోకి పోసుకొని మా ఊరు పొలాల్లోకి వెళ్ళిపోయా. నిజానికి జ్యూస్ రెడీ చేయడానికి ఒక చిన్న రీజన్ ఉంది. మా పొలాల్లో ఒక చెట్టు దగ్గర చాలా పక్షులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనం వెళ్ళిన టయానికి అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపిస్తా. అలా కాకుండా ఉండకపోతే ఈ జ్యూస్ తాగుతూ వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటా. అసలకి ఇలాంటి ఎండలకి బయట తిరిగేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ గాని, ఇలాంటి ఒక జ్యూస్ గాని క్యారీ చేయాలి. లేదంటే ఈ ఎండలకి అసలు తట్టుకోలేము. ఇక ఈ జ్యూస్ తాగుతూ ఈ ప్లేస్ అంతా అలా తిరుగుతూ ఉన్నా సడన్ గా ఒక చెట్టు మీద ఈ రామచిలకలు అరిచినట్టు వినిపించాయి. నాకు ఈ రామచిలకను చూడగానే కొంచెం హ్యాపీ అనిపించింది. కానీ ఒకటే కనిపించేసరికి ఈ చెట్టు మీద చాలా ఉంటాయని చెప్పి ఈ చెట్టు ఎక్కేసా. నేను ఎప్పుడైతే ఈ చెట్టు ఎక్కానో లేదో ఈ రామచిలక మెల్లిగా వెళ్ళిపోయింది. ఇక ఇదే చెట్టు మీద ఉన్న ఏవైనా పక్షులు వస్తే కొంచెం దగ్గరగా చూద్దామని ఇంతలోనే కొంచెం దూరంలో ఒక పక్షుల గుంపు రావడం గమనించా. ఇక ఈ పక్షులన్నిటిని కొంచెం దగ్గరగా చూసాక మనసుకు చాలా ప్రశాంతం అనిపించింది. ఇక మంచిగా వీటి కోసం తెచ్చిన ఈ నూకలన్నీ అక్కడ చల్లి ఇంటి బాట పట్టా. ఇక ఫైనల్ గా మీలో ఎవరైనా బర్డ్స్ లవర్స్ ఉంటే ఒక కామెంట్ చేయండి మామా.